కొన్ని విషయాలను మాత్రమే మనం నోటితో చెప్పగలం. అయితే ఈ విషయంలో కొడాలి నాని మాత్రం ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. ఎంతవారైనా ఎంతటి యోధులైనా వాళ్ళకి మాట్లాడగల సత్తా కొడాలి నానికి ఉంది. కానీ ఎన్నికల నామినేషన్ విషయానికి వచ్చేసరికి మాత్రం నోటికి పని చెప్పినట్టుగా తప్పటడుగులు వేస్తామంటే కుదరదు. ఇప్పుడు అదే చేశారు కొడాలి నాని. అడ్డంగా బుక్కయ్యారు. ఇంతవరకు కొడాలి నాని నామినేషన్ అధికారికంగా ఆమోదించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదంగా మారింది. రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఆర్టీఓ కొడాలి నాని మనిషన్న ఆరోపణ ఉంది. దీంతో సహజంగానే సదరు అధికారి పట్టించుకోలేదు. దీంతో టీడీపీ నేతలు జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కొడాలి నాని మున్సిపల్ కార్యాలయాన్ని తన సొంత అవసరాలకు వాడుకున్నారు. కానీ కట్ చేస్తే అఫిడవిట్లో మాత్రం దానిని చూపించలేదు. టీడీపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఇది కాస్త వివాదంగా మారింది. టీడీపీ నేతలు అయితే పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. కొడాలి నాని ప్రభుత్వ భవనాన్ని వాడుకున్న విషయాన్ని బిల్లులతో సహా ఇచ్చారు. అయితే కొడాలి నాని కూడా రాత్రికి రాత్రే మున్సిపల్ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నది నిజమే, కానీ బకాయిలు ఏమీ లేకుండా చెల్లించానంటూ తప్పుడు పత్రాలు పుట్టించి ఎన్నికల అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాము బకాయి గురించి ప్రస్తావించలేదని, ఆ భవనాన్ని వాడలేదని చెప్పడంపైనే తమ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు వెళ్లడంతో ఆయన కొడాలి నానితో పాటు టీడీపీ నేతలు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పుడు కొడాలి నాని కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. అది అకామిడేట్ భవనం కాదని క్యాంపు కార్యాలయం అంటూ చెప్తున్నారు. అయితే నిన్న ఆదివారం కావడంతో అధికారులు ఈ అభ్యంతరాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఆర్టీఓ కొడాలి నానికి ఎంతో దగ్గర మనిషి. అందుకే ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. అందుకే జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొస్తున్నారు. అయితే సోమవారం కొడాలి నాని నామినేషన్ వ్యవహారంపై ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.